హైడ్రా దూకుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు హైడ్రా కమిషనర్. ఆయనపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. శని ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూడా ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఆదివారం అసలు పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించింది. రాజకీయ నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు అంటూ స్పష్టం చేసింది హైకోర్టు. అసలు ఇళ్లు కూల్చే ముందు యజమానులకు చివరి అవకాశం ఏమన్నా ఇస్తున్నారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అని ప్రశ్నించింది హైకోర్టు. ఈ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సూచించింది. కూల్చివేతకి యంత్రాలు సిబ్బందిని కోరడంతోనే తాము సమకూర్చాము అని ఆయన బదులివ్వగా, చార్మినార్ తహసీల్దార్ హైకోర్టుని కూల్చివేయడానికి సిబ్బందిని యంత్రాలని అడిగితే కూడా సమకూరుస్తారా, కూల్చివేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే సంస్థపై స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది హైకోర్టు. ఒక్క రోజులో హైదరాబాద్ ని మార్చాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా, అమీన్పూర్ తహసీల్దార్లను ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హైకోర్టు అక్షతలు వేసిన తర్వాత, మొట్టికాయలు వేసిన తర్వాత ఇప్పుడు హైడ్రా తీరులో ఏమన్నా మార్పు కనిపించబోతోందా? ఇంకా ఎటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు విచారణ సందర్భంగా? అయితే అమీన్పూర్కు సంబంధించినటువంటి కూల్చివేతల వ్యవహారంలో ఈరోజు హైకోర్టుకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఆయనతో పాటు అమీన్పూర్ ఎంఆర్ఓ కూడా కోర్టుకి ఫిజికల్గా ఆమె అటెండ్ అయ్యారు. సో ఇద్దరిని కూడా సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు హైకోర్టు ప్రశ్నించింది. వివిధ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రస్తావన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించింది. ప్రధానంగా వారాంతంలోనే అంటే వీకెండ్స్లోనే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు, మరీ ముఖ్యంగా ఆదివారం రోజు అసలు ప్రభుత్వ అధికారులు పనిచేయరు, అలాంటిది ఆదివారం రోజు ఎందుకు ఇంత స్థాయిలో మిషనరీని యూజ్ చేసి కూల్చివేతలు చేపడుతున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్ని ప్రశ్నించింది. ఇదే తరహాలో ముందుకు వెళితే తాము హైడ్రా కోసం తీసుకొచ్చినటువంటి జీవో 19 ఏదైతే ఉందో ఆ జీవో పైన తాము స్టే విధిస్తామనేటువంటి ఒక హెచ్చరికను కూడా ఇవాళ హైకోర్టు హైడ్రా కమిషనర్కు చేసింది. సో ఆల్రెడీ హైడ్రాకు సంబంధించినటువంటి జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో 2 పిటిషన్లు కూడా దాఖలైనాయి. సో ఆ పిటిషన్ల విచారణ సమయంలో స్టే కూడా విధించేటువంటి ఆస్కారాలు ఉన్నాయనేటువంటి ఇండికేషన్ని ఇవాళ హైకోర్టు హైడ్రా మీద ఇచ్చింది. ఎందుకంటే మొదటి రోజు హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఫస్ట్ రోజు స్టార్ట్ అయినప్పుడు హైకోర్టు సైతం హైడ్రా తీరును అప్రిషియేట్ చేసింది. కానీ రానున్నటువంటి రోజులు ఆ తర్వాత డైలీ ప్రతి వీకెండ్ కూడా హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఉంటుండడం, చాలా వరకు పేదలకు సంబంధించినటువంటి బాధితులు ఎక్కువగా ఉంటుండడంతో ఇవాళ హైకోర్టు చాలా సీరియస్గా హైడ్రా పైన రియాక్ట్ అయింది. మరీ ముఖ్యంగా పేదలకు పెద్దలకు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నటువంటి కొటేషన్ని కూడా హైకోర్టు కోట్ చేసినటువంటి పరిస్థితి చూసాము. సో ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మాత్రం హైకోర్టు చాలా క్లియర్గా ఒకటి చెప్పింది. కేవలం మీరు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చెప్పినంత మాత్రాన మెన్ అండ్ మిషనరీని సప్లై చేస్తే సరిపోదు, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని మీరు ఫాలో కావాలి, రూల్ ప్రకారం మీరు వెళ్ళాలనేటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి చెప్పింది. సో ఈ అక్టోబర్ 15 లోపు మొత్తం ఈ అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించినటువంటి ఒక కౌంటర్ని నివేదిక రూపంలో సబ్మిట్ చేయాల్సిందిగా హైకోర్టు హైడ్రా కమిషనర్ను ఆదేశించింది. థ్యాంక్ యూ ప్రణీత.